సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన టాపిక్ తీసుకున్నాము. అదేంటంటే 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆరకిల్ ఎస్క్యూఎల్ మరియు పిఎల్ ఎస్క్యూఎల్ ఎలా మారిపోతున్నాయనేది. అవును, ఖచ్చితంగా. ఇది చాలా కీలకమైన మార్పు అని చెప్పాలి. రైట్. ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా డేటాబేస్ స్కిల్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయి, మరియు ముఖ్యంగా నరేష్ ఐటీ లాంటి సంస్థల్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఈ కొత్త ట్రెండ్స్కి ఎలా సరిపోతుందనేది మనం ఈరోజు చర్చిద్దాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడంతా ఏఐ మయం అదిపోతోంది కదా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కోడింగ్లో. నిజమే. అంటే ఇప్పుడు ముందుగా ఈ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ మరియు ఏఐ ఇవి మూడు ఎలా కలిసి పనిచేస్తున్నాయో చూద్దాం. బేసిక్గా ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ని నేరుగా మనం ప్రశ్నలు అడగడం. పిఎల్ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే లూప్స్ లేదా ఆటోమేషన్ లాంటి బిజినెస్ లాజిక్ రాయడానికి వాడతాము. అవునండి. ఇప్పుడు వీటికి కొత్తగా సెలెక్ట్ ఏఐ మరియు డీబీఎంఎస్ క్లౌడ్ ఏఐ అనే ఫీచర్లు తోడయ్యాయి. దీనివల్ల ఏంటంటే మనం పెద్ద పెద్ద సంక్లిష్టమైన కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఓహో, అంటే అసలు కోడ్ అవసరం లేదా ఇప్పుడు? పూర్తిగా అవసరం లేదని కాదు, కానీ మనం సాధారణ ఇంగ్లీష్లో అడిగితే చాలు, ఆ ఏఐ నేరుగా దాన్ని ఎస్క్యూఎల్ కోడ్గా మార్చేస్తుంది. వావ్, ఇది వినడానికి కొంచెం రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చినట్లుగా ఉంది. అంటే ఎస్క్యూఎల్ అనేది మనం వెయిటర్కి ఆర్డర్ ఇవ్వడం లాంటిదైతే పిఎల్ఎస్క్యూఎల్ వంటగదిలో చెఫ్కిచ్చే సూచనల లాంటివి అనుకోవచ్చు. భలే చెప్పారు. కరెక్ట్గా సరిపోయే పోలిక ఇది. కానీ నాకో డౌట్. ఈ సెలెక్ట్ ఏఐ రాకతో ఇక డెవలపర్ల అవసరం అసలుంటుందా? అంటే కోడింగ్ మొత్తం ఏఐ రాసేస్తే మనమేం చేస్తాము? ఇది చాలామంది అడిగే ప్రశ్నే. కానీ ఏఐ ఇక్కడ మనుషులను భర్తీ చేయడం లేదు. అది కేవలం మన సర్చ్ మరియు డేటా విశ్లేషణను మరింత మెరుగుపరుస్తోంది అంతే. రైట్. అంటే మన అసిస్టెంట్ లాగా అన్నమాట. అవును. ఇక్కడ ఇంకో ముఖ్యమైన టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఏఐ వెక్టర్ సర్చ్. ఇది ఎలా పనిచేస్తుందంటే కేవలం మనం టైప్ చేసిన పదాలను కాకుండా వాటి వెనుక ఉన్న అర్థాన్ని వెతుకుతుంది. అంటే కీవర్డ్స్ కాకుండా కాంటెక్స్ట్ చూస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు మనం డేటాబేస్ ట్రైనింగ్ అని వెతికితే అది ఆటోమేటిక్గా ఒరాకిల్, ఎస్క్యూఎల్ కి సంబంధించిన డేటా కూడా చూపిస్తుంది. ఓ, ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. కానీ ఏఐకున్న అతిపెద్ద సమస్య ఒకటి ఉంది కదా, తనకు తెలియని విషయాలను కూడా ఏదో ఒకటి కల్పించి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. దీన్నే హాలుసినేషన్ అంటారు. మరి డేటాబేస్లో ఇలా జరిగితే ప్రమాదం కదా? కరెక్ట్ పాయింట్ లాగారు. ఈ హాలుసినేషన్స్కి చెక్ పెట్టడానికే మనకు ర్యాగ్ అనే విధానం వచ్చింది. అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అన్నమాట. ర్యాగ్ అనగానేదో కొత్త పదంలా ఉంది. ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది ఏఐని? ఏంటంటే ఈ ర్యాగ్ విధానం వల్ల ఏఐ ఎడాపెడా సమాధానాలు ఇవ్వకుండా ఉంటుంది. ఇది ముందుగా ఖచ్చితమైన సంస్థాగత డేటాను మాత్రమే శోధిస్తుంది. ఆ తర్వాతే ఒక ఖచ్చితమైన జవాబుని ఇస్తుంది. ఓహో, అంటే ఇంటర్నెట్లో ఉన్న చెత్తంతా కాకుండా కేవలం మన కంపెనీ డేటాబేస్ నుండి ఆన్సర్ తీస్తుందన్నమాట. అవును. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ టెక్నాలజీలు రియల్ టైంలో రెజ్యూమ్ మ్యాచింగ్కి లేదా సరైన కోర్స్ రికమెండేషన్లకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. రైట్. అయితే ఇక్కడ నాకు ఆలోచన వస్తోంది. ఏఐ ఎంత అద్భుతంగా పనిచేసినా అది చేసే తప్పును పసిగట్టాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి గదా. ముఖ్యంగా బిగినర్స్ ఏఐ ఇచ్చిన కోడ్ని గుడ్డిగా నమ్మేస్తుంటారు. అబ్సల్యూట్లీ. అక్కడే మనుషుల అవసరం మరియు సరైన శిక్షణ ప్రాముఖ్యత తెలుస్తుంది. ఏఐ జనరేట్ చేసిన ఎస్క్యూఎల్ని మనం కళ్ళు మూసుకుని నమ్మకూడదు. నిజమే. దాన్ని సరిచూడటానికి ఖచ్చితంగా ఆ కోర్ కాన్సెప్ట్స్ తెలిసిన మనుషులు కావాలి. అందుకేనేమో నరేష్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్లో సాఫ్ట్వేర్ శిక్షణ అనేది ఇప్పుడు చాలా కీలకమైంది. అవునండి. నరేష్ ఐటీలో ఈ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సినారియోలు మరియు నిపుణులైన ట్రైనర్లు ఉండటం వల్ల స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ల 24 గంటల సపోర్ట్ చాలా ముఖ్యం. అవును. ప్రాక్టికల్గా ఏవైనా ఎర్రర్స్ వస్తే అడగడానికి ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ కూడా అవసరమే. కేవలం థియరీ చదివితే రాదు. కరెక్ట్. స్టూడెంట్ కోర్స్ మేనేజ్మెంట్ లాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ వాళ్ళు స్వయంగా చేసినప్పుడే ఏఐని ఎక్కడ వాడాలి, ఎక్కడ కంట్రోల్ చెయ్యాలి అనే నైపుణ్యం వస్తుంది. సూపర్బ్. దీన్ని బట్టి చూస్తే ఏఐ వల్ల ఎస్క్యూఎల్ స్కిల్స్ విలువ ఏమాత్రం తగ్గలేదని, పైగా మరింత పెరిగిందని స్పష్టమవుతోంది. ఖచ్చితంగా పెరిగింది. రేపటి భవిష్యత్తులో కంపెనీలకు కేవలం కోడ్ రాసేవారక్కర్లేదు. ఏఐ ఇచ్చే డేటాను విశ్లేషించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలిగే నిపుణులు కావాలి. భలే చెప్పారు. నేర్చుకునేవారికి ఇదొక అద్భుతమైన అవకాశం. సరే, ముగింపుడా ఒక సరికొత్త ఆలోచన చేద్దాం. చెప్పండి. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఏఐ వ్యవస్థలు మన సహజ భాషను కూడా దాటేసి ఏకంగా మన ఆలోచనా సరళిని, అంటే మన థాట్ ప్యాటర్న్స్ని బట్టి డేటాబేస్కు కనెక్ట్ అయ్యి జవాబులిస్తే ఎలా ఉంటుంది? వావ్!
వినడానికే చాలా సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది. నిజంగానే మనం ఆలోచిస్తే చాలు డేటా రెస్పాండ్ అయితే అప్పుడసలు ఈ కోడింగ్ సింటాక్స్ అనే దానికి భవిష్యత్తులో స్థానం ఉంటుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.